కల్కి 2898 ఏడి ఒక 6000 సంవత్సరాలు రైడ్లోకి అయితే తీసుకెళ్ళిపోయాడు నాగశ్విన్. ఫస్ట్ నాగశ్విన్కి అయితే హెడ్సప్ చెప్పేస్తున్నాను, ఇలాంటి ఒక అటెంప్ట్ చేసినందుకు ఫుల్గా అయితే గొంతు అయితే పోయింది. క్యామియో సంగతి ఏమీ రివీల్ చేయలేదు, కానీ మీరు సినిమాలోనే చూసేయండి. నాగశ్విన్ 2898 ఏడి, అదే కలియుగం అంతమయ్యే టైంకి అండ్ మహాభారతం అండ్ 6000 సంవత్సరాల కింద జరిగిన దానికి పర్ఫెక్ట్గా లింక్ చేశాడు విత్ అశ్వత్థామ క్యారెక్టర్. అశ్వత్థామ క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్, ఆఫ్టర్ కాదు స్క్రీన్ టైం కూడా అశ్వత్థామకే ఎక్కువ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ ఏమీ ఫీల్ అవ్వాల్సిన విషయం అయితే లేదు. మీరైతే ప్రభాస్కి గట్టిగానే పడ్డాయి లాస్ట్లో సీన్స్ అయితే. ఎర్రకోట వదిలేశాడు. ఆఫ్టర్ బాహుబలి చెప్పుకోవచ్చు, ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు విత్ న్యూ అవతారు. అందరు సల్లార్ అంటారు, కానీ నేనైతే కల్కి అంటాను ఇప్పటి నుంచి. ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీ బిల్డ్ చేసుకోవడానికి చాలా నీట్గా టైం తీసుకున్నాడు. ఏదో హడావిడిగా ఫాస్ట్ రేసీగా వెళ్ళిపోవాలి సినిమా, మళ్ళీ స్లోగా ఉంటే ల్యాగ్ అంటారు, ఇవన్నీ పట్టించుకోలేదు. నాగశ్విన్ అయితే ఏం చెప్పాలనుకున్నాడో ఏం తీయాలనుకున్నాడో అనుకున్నట్టే తీశాడు. కొంచెం జోవియల్గా అనిపిస్తాడు. ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం జోవియల్ విత్ కాంప్లెక్స్కి వెళ్ళాలని ఆ ఒక్క టార్గెటే ఉంటుంది. బౌంటీస్ని వేటాడి యూనిట్స్ సంపాదించాలి, ఇదే ఉంటుంది ప్రభాస్ క్యారెక్టర్. అండ్ విత్ జోయల్ అలా తిరిగేస్తూ చిలిపిగా ఉంటాడు అనే దానికి కొంచెం టైం తీసుకున్నాడు ఆ క్యారెక్టరేషన్ చెప్పడానికి. విత్ మనకి సిల్లీగా కూడా అనిపించవచ్చు కొన్ని జోకులు, బట్ అలా హాయిగా చూసేయండి. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ని అలా చూసడం జరిగింది. కొందరికి నచ్చదు ఆ సీన్స్ అయితే. అన్ని వరల్డ్స్ని బిల్డ్ చేశాడు ఫస్ట్ హాఫ్ అయితే. ఇప్పటిదాకా కాశీలో కనిపించని ఒక యాంగిల్ ఉంటుంది, ఆ ట్రైలర్లో చెప్పేశారు కదా, కాశీలో దేవుడిని బ్యాన్ చేశారంటారు కదా, మళ్ళీ ఆ ఇంటర్వెల్లో ఆ విషయం తగలొద్ది. అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ హై సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లోనే ఎర్రకోట అవతలేశాడు. ఇంకా ఆ సీన్స్ గురించి ఏం మాట్లాడేసుకోకూడదు కదా, అందుకని లాస్ట్ 30 minutes మీరు సీట్లో అయితే ఉండరు. ఆ మహాభారతం సీన్లు వస్తుంటే అప్పటికి కనెక్షను కొట్టేశాడు. మహాభారతం ఏమీ తెలియని నాకే అంత హై ఫీల్ వస్తుంది. విత్ అశ్వత్థామ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కదా, అందుకు హై ఫీలింగ్ వస్తుంది నాకు. మహాభారతం మొత్తం తెలిసిన వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఉండరు, ఎగిరిపోతారు ఆ రేంజ్లో. ఇంకా మన ఓజీ ఫ్యాన్స్ చెప్తారు కదా శవాలు లేస్తాయని, వాళ్ళైతే శవాలుగా పడిపోతారు. కొట్టేసింది అబ్బా సినిమా అయితే. లాస్ట్ 30 minutes ఇంకా ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కదా, నెక్స్ట్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేస్తారు కదా, ఇంకా నెక్స్ట్ పార్ట్ల కోసం వెయిట్ చేస్తారు మీరైతే. మొత్తానికి చెప్పేది ఏంటంటే వర్త్ వాచ్. వాళ్ళ వర్క్కి మీరు టికెట్ పెట్టే రేటుకి అంతా వర్త్. ట్రై చేస్తే 3Dలో చూడడానికైతే ట్రై చేయండి. కొన్ని సీన్స్ కొంచెం ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అంత సినిమా అంత చెప్పను, కానీ కొన్ని సీన్స్ స్టార్టింగ్ కానీ కొన్ని సీన్సే. ప్రభాస్ క్యారెక్టర్ అయితే అసలు రివీల్ చేయను నేనైతే ఈ రివ్యూలో. నెక్స్ట్ ప్రభాస్ క్యారెక్టర్ అయితే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. టాటా బాయ్, సీ యూ ఇన్ అనదర్ రియాక్షన్ అండ్ రివ్యూస్.